పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. పిరికిపంద చర్య దేశం మౌనంగా ఉండదు. ఉగ్రదాడిపై బాగుపన్న భారతావని ముక్తకంఠంతో ఖండించిన యావత్ దేశం. పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు కూటమి నాయకులు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం బగ్గుమంది. ముష్కరుల దాడికి నిరసనగా చీరాల పట్టణంలోని గడియార స్తంభం దగ్గర శాంతియుత క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడి పిరికిపందల చర్య అని ఆయన ఖండించారు. ఈ దాడిలో 30 మంది చనిపోవడం, మరికొంతమంది గాయపడటం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్టు తెలియజేశారు. ఈ దాడిలో మరణించిన వాళ్లలో 3 తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడటం అభినందనీయమన్నారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. వర్ధిల్లాలి భారతీయ ఐక్యత, వర్ధిల్లాలి భారతీయ ఐక్యత. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ ఖబర్దార్, ముర్దాబాద్ ఖబర్దార్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, 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 మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయులంతా ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, హిందువులంతా ఒక్కటే, ఒక్కటే ఒక్కటే, హిందువులంతా ఒక్కటే. కాల్చివేయాలి ఉగ్రవాదులను వెంటనే, కాల్చివేయాలి, కాల్చివేయాలి ఉగ్రవాదులను వెంటనే, కాల్చివేయాలి, కాల్చివేయాలి ఉగ్రవాదులను వెంటనే, కాల్చివేయాలి. పాకిస్తాన్ నశించాలి, పాకిస్తాన్ నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. డౌన్ డౌన్ పాకిస్తాన్, డౌన్ డౌన్. ప్రాంతంలోని బైసర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మారణ హోమం, దుర్మార్గులైనటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్యకి దాదాపు 28 మంది బలైపోయారు. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని, ఈ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పేటువంటి ఆలోచన ప్రపంచానికి మొత్తానికి ఉంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్నాయి. భారతదేశం మొత్తం కూడా శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. ఎందుకు జరగాలి ఈ పరిస్థితులన్నీ చూస్తే మొత్తం మానవాళి అంతా కూడా అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, పిలిచి మరి ఎవరు నువ్వు అని చెప్పి కాల్చినటువంటి సందర్భం కూడా ఉంది. అది కాకుండా పారిపోయినటువంటి జనాన్ని మన సైన్యం కూడా వెళ్తే మమ్మల్ని సంపొద్దు అని చెప్పేసి వాళ్ళు వేడుకున్న విధానం విధారకం, చాలా బాధాకరమైన విషయం. ఈ దేశంలో పౌరులు ప్రశాంతంగా బతకడం కోసం 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మనందరం కూడా స్వతంత్రులుగా
అన్ని ప్రాంతాల్లో ఉన్నాం. కాశ్మీర్ కూడా స్వతంత్రాన్ని ఇచ్చారు, కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ నిరంతరం మనల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంది. ఈ రోజున మన దేశం కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి మీకు తెలుసు. రాబోయే రోజుల్లో ఆ దేశంతో ఎటువంటి సంబంధాలు కూడా లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ప్రజలందరూ కూడా శాంతిగా ప్రశాంతంగా వాళ్ళందరికీ కూడా వారి ఆత్మలకి శాంతి జరగాలని మనం వేడుకోవాలి. అలాగే చూసాం, మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న విశాఖపట్నంలో వారు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా వారి యొక్క ఆత్మకి శాంతి జరగాలని వారు కూడా ప్రార్థించారు. అక్కడ కూడా కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. దేశం మొత్తం కూడా ఇవాళ ఇదే కార్యక్రమం చేస్తుంది. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, మంచి జీవితాన్ని గడపాలి, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి ఆలోచనతో ఉండాలి. ఎంతో మంది సద్గురువులు మన దేశంలో పుట్టి మన దేశం బాగుండాలనే దానికోసం అనేక మంది ప్రతిరోజు ప్రార్థనలో పూజలు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి దుర్మార్గులు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అది అన్ని సమాజాల్లో కూడా వస్తూనే ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా వస్తుంది. మనం అనేక సందర్భాల్లో వాళ్ళ పట్ల మనం చాలా ప్రేమగా మన దాయాది దేశం అని చెప్పేసి మనం చాలా స్నేహంగా ఉంటే అది వాళ్ళు గమనించలేకపోతున్నారనేది నా సొంత అభిప్రాయం. దయచేసి వాళ్ళు ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఇటువంటి ప్రేరేపణలు చేసి సామాన్య జనాన్ని ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళకూడదు అనేది మా యొక్క ఆలోచన. ఓ పక్క నుంచి కూడా హెచ్చరిక కూడా, ఇది జరిగిందంటే భారతదేశం ఇంకో రకంగా గ్రహించిందంటే మీరు ఏమవుతారో కూడా తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చీరాల్లో ఉన్నటువంటి మొత్తం నాయకులు 3 పార్టీలు వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ గడియార స్తంభంలో ఈ శాంతి ర్యాలీని చేయడం అనేది చాలా మంచి పరిణామం. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఏరియా ఆఫీసర్ ఉన్నాడు, అతను మన దేశానికి ఎంత సేవ చేసేవాడు బతుకున్నట్లయితే. ఒక ప్రభుత్వ అధికారి, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు ఎంత సమయం వాళ్ళ జీవితం మొత్తం పాడే. ఒక్కరోజు కూడా సుఖంగా ఉందామని వచ్చిన 5 రోజులు పెళ్ళైన జంట మనందరం కూడా మనస్ఫూర్తిగా సైలెంట్ గా శాంతియుతంగా సైలెంట్ గా 1 నిమిషం మనం మౌనం బాధ్యత. అవును అంటే